అస్లాం భాయ్ ముసారాంబాగ్ డివిజన్ జీహెచ్ఎంసీ తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్. అస్లాం భాయ్ని ఒక రాజకీయ నాయకుడిలా కాకుండా డివిజన్ ప్రజలంతా, ఆడపడుచులు తన సోదరుడిలా, ఒక కుటుంబ సభ్యుడిలా ఆదరిస్తారు. అలా ఆదరించడానికి అతని వ్యక్తిత్వమే కారణం. ఒక హైదరాబాద్ ముస్లిం అయ్యుండి కూడా స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడుతూ అమ్మా, అక్క, చెల్లి, తమ్ముడు అని ప్రజలందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలు అడిగి తెలుసుకుంటూ అస్లాం అందరివాడయ్యాడు. అతనికి హిందూ, ముస్లిం, క్రిస్టియన్ పండుగలపై పూర్తి అవగాహన ఉంది. కులమతాల భేదం లేకుండా బతుకమ్మ పండుగకి బతుకమ్మల ఏర్పాటు, వినాయక చవితి, దసరా, దివాళీకి డివిజన్లలో లైట్ల ఏర్పాట్లు, బోనాల పండుగకి కావలసిన ఏర్పాట్లు, రంజాన్, బక్రీద్లకి మజీద్లలో లైటింగు మరియు మౌలిక వసతుల ఏర్పాటు, క్రిస్మస్ కి చర్చిలలో లైటింగ్, మౌలిక వసతుల ఏర్పాటు, ఇలా అన్ని మతాల వారిని సమానంగా చూస్తూ మన అస్లాం భాయ్ సెక్యులర్ కార్పొరేటర్ గా ప్రశంసలు పొందాడు. అతనికి కులమతాల భేదం లేదు, ప్రాంతీయ తత్వం లేదు. అన్ని కులాల వారు, అన్ని ప్రాంతాల వారు స్వేచ్ఛగా, సంతోషాలతో జీవించే ప్రాంతంగా తన డివిజన్ని తయారు చేయడమే లక్ష్యంగా పనిచేశాడు. ముసారాంబాగ్ కార్పొరేటర్ అస్లాం భాయ్ గురించి చెప్పాలంటే, తను జీహెచ్ఎంసీలో కార్పొరేటర్స్ లో ప్రత్యేకత ఉన్న కార్పొరేటర్ మన అస్లాం భాయ్. కార్పొరేటర్ గా గెలిచిన నాటి నుండి నేటి వరకు గెలిచిన 5 సంవత్సరాల్లో బంధుత్వాలకి, వ్యక్తిగత జీవితానికి దూరంగా ఉంటూ 5 సంవత్సరాలు ఒక్క రాత్రి కూడా డివిజన్ని వదలకుండా పనిచేసిన ఘనత మన అస్లాం భాయ్కే దక్కుతుంది. ఇతనికి ఉన్న ఏకైక వ్యసనం ప్రజల్లో ఉండటం, ప్రజా సమస్యలు తెలుసుకోవటం, వారికి కావలసిన సదుపాయాలు కల్పించడం. తనను గెలిపించిన ప్రజల కోసం, వారి రుణం తీర్చుకోవడం కోసం వారికి ఏదైనా చెయ్యాలనే తపనే మన డివిజన్లో జరిగిన అభివృద్ధికి నిదర్శనం. అస్లాం భాయ్ సామాజిక స్పృహ ఉన్న వ్యక్తి. కష్టాల్లో ఉన్నవాళ్లని ఆదుకోవడం అతని నైజం. అనాథ శరణాలయాల్లో విద్యార్థులకు ట్రంకు పెట్టెలు, పుస్తకాలు, దుప్పట్లు అందజేశారు. వృద్ధాశ్రమాల్లో వృద్ధులకు కావలసిన మందుల పంపిణీ, హెల్త్ క్యాంపుల ఏర్పాటు చేశారు. డివిజన్లో పలు హెల్త్ క్యాంపులు నిర్వహించారు. పేదలకు బియ్యం పంపిణీ చేశారు. నిరుపేద ఆడపిల్లల పెళ్లిళ్లకు ఆర్థిక సహాయం అందజేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే మన అస్లాం భాయ్ చేసినటువంటి సేవా కార్యక్రమాలు ఎన్నో మరెన్నో. అస్లాం భాయ్ తన పదవీ కాలంలో మసీదులకు, చర్చిలకు, దేవాలయాలకు 4 నుండి 5 కోట్ల రూపాయలు, తెలంగాణ ఆడపడుచుల ప్రత్యేక పండుగైన బతుకమ్మ పండుగకు బతుకమ్మ ప్లాంట్ మరియు ఇతర మౌలిక వసతులకు 25 లక్షల రూపాయలు, డివిజన్లోని రోడ్లు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడానికి 10 కోట్ల రూపాయలు, గత 30 సంవత్సరాలుగా ఎవ్వరూ చేయని విధంగా డ్రైనేజీలకు 10 కోట్ల రూపాయలు, ఎలక్ట్రిక్ లైట్స్ మరియు పోల్స్ కి 1 కోటి రూపాయలు, డివిజన్లో ఉన్న కాలనీల ఫుట్పాత్లకి 40 నుండి 50 లక్షల రూపాయలు, డివైడర్స్ మరియు మోడర్న్ లైటింగ్ కు 15 లక్షల రూపాయలు, వాకర్స్ ట్రాక్ మరియు పార్కుల సుందరీకరణకు 1 కోటి రూపాయలు, ప్లే గ్రౌండ్స్, చిల్డ్రన్ ప్లే మెటీరియల్, జిమ్లకు 1 కోటి రూపాయలు నిధులు రాబట్టి డివిజన్ను అభివృద్ధి చేశారు. గతంలో ఎవ్వరూ చేయని విధంగా డివిజన్లోని అన్ని ఏరియాల్లో కార్యనిర్వహణకుగాను సంజీవ్ నగర్, సాయినగర్, రామాలయం టెంపుల్, దిల్షుక్ నగర్, వాంబే బస్తీ, శాలివాహన నగర్, పోచమ్మ బస్తీ, ఈస్ట్ ప్రశాంత్ నగర్, ఎస్బిహెచ్ కాలనీ, ఫ్రెండ్స్ కాలనీల్లో 10 కమ్యూనిటీ హాళ్లు నిర్మించారు. డివిజన్లోని అన్ని హిందూ శ్మశాన వాటికల్లో 1 కోటి రూపాయలతో మౌలిక వసతులను ఏర్పాటు చేశారు. 5 సంవత్సరాల కాలంలో కార్పొరేటర్ బడ్జెట్టే కాకుండా జనరల్ బడ్జెట్ నుండి సుమారు 32 కోట్లతో డివిజన్ అభివృద్ధి చేసిన కార్పొరేటర్ గా చరిత్ర సృష్టించారు మన అస్లాం భాయ్. మిమ్మల్ని ఎన్నుకున్నందుకు ప్రజలందరి నమ్మకాన్ని వమ్ము చేయకుండా అహర్నిశలు శ్రమించి డివిజన్ను అభివృద్ధి చేసిన మన అస్లాం భాయ్కి కృతజ్ఞతలు తెలుపుకుంటూ
రాబోయే కాలంలో మరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించి ప్రజల గుండెల్లో నిలిచిపోవాలని కోరుకుంటూ మీ టీం అస్లాం.